హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ పద్మజ. ఈరోజు ఒక మెడిసినల్ వాల్యూ గల మొక్క అండి ఇది, అది చూపిస్తున్నాను. ఈ పాటికి చాలామంది పోల్చేసే ఉంటారు ఇది ఏ మొక్క, దాని ఆకారం చూసి. ఇది అందరికీ ప్రతి ఇంట్లో పెంచుకోదగ్గ మొక్క అండి. చాలా ఈజీగా పెరిగే మొక్క కూడాను. సాయిల్ మిక్స్ కూడా ఏమీ లేదండి, చాలా ఈజీ. మనం అన్ని మొక్కలకి వేసే సాయిల్ మిక్సేనండి. దీనికి ప్రత్యేకంగా ఏమీ లేదు. దీనికి పెట్స్ కూడా పట్టవండి ఈ మొక్కకి. చూసారా ఎంత నీట్గా ఉందో. కొద్దిగా ఇలాగా ఎండిపోతుంది అంతే తప్ప కానీ మరేమీ లేదు. ఇవన్నీ కొత్త చూసారా, ఈ పక్కల నుంచి కూడా ఇలా మొక్కలన్నీ వస్తాయి. కనిపిస్తుందా? ఇగో ఈ పక్కల నుంచి ఈ మొక్క ఇది మెయిన్ అండి. దీని పక్క నుంచి ఇది కూడా మెయినేనండి. ఇవి కూడా మెయిన్, ఇవన్నీ కూడా మెయిన్ మొక్కలు. ఇవన్నీ మెయిన్ మొక్కలు చూసారా, ఇవన్నీ మెయిన్ మొక్కలు. ఈ పక్క నుంచి ఇగో ఇవన్నీ ఇలాగ వస్తాయండి. చూసారా, ఈ పక్కల నుంచి ఇగో దుంపలు. వీటికి దుంప జాతి అండి ఇవి. కొద్దిగా ఇసుక కొద్దిగా ఎక్కువ ఉండాలి. దుంపజాతికి మీ అందరికీ తెలుసు కదా. పసుపు అందరూ పండిస్తున్నారండి. పసుపు, అల్లం అందరూ ఇప్పుడు గార్డెనర్స్ అందరూ పండిస్తున్నారు. వాళ్ళకి చెప్పవసరం లేదు. దీని పేరు ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది షుగరు, డయాబెటీస్ పేషెంట్లకి మంచి మెడిసిన్ ప్లాంట్ అండి ఇది. ఇదేంటంటే చూసారా ఎంత పెద్దదైందో చూడండి. ఇదంతా ఆ ప్లాంటే, కనిపిస్తుందా? ఇదంతా ఆ ప్లాంటే. అయితే దీని పక్క నుంచి చూడండి ఈ దుంపలు. ఈ దుంపలోంచి ఈ మొక్క చూసారా ఇలా వస్తుంది. కనిపిస్తుందా మీకు? ఈ దుంపలోంచి ఇలా మొక్క ఇలా వస్తుందండి. ప్రత్యేక ఇక్కడ కూడా చిన్నవి చూసారా, చిన్న మొక్కలు అయ్యాయి. ఇవి నేను అందరికీ పంచుతానండి మొక్కలు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరికీ డయాబెటీస్ ఉంటుందండి, షుగర్ వ్యాధి ఉంటుంది. ఇదేంటంటే చాలా మంచిది. ఉదయం మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత పరగడుపుని ఒక ఆకు తినాలి, ఈవినింగ్ ఒక ఆకు తినాలండి. చూసారా దీంట్లోంచి ఇది వచ్చింది. ఆకులు ఎలాగొచ్చాయి, కొత్త ఆకులు ఇవి. ఇవన్నీ కొత్త ఆకులు. దీంట్లో కూడా కొత్త మొక్కలు లేచేయండి. చూసారా ఇది కొత్త మొక్క. ఇది సన్నగా లేచింది, చాలా పెద్దది అయిపోయింది ఇది. అయితే అది ముదిరిన తర్వాత దీంట్లో మొక్కలు ఇలా వచ్చాయి, చూపిస్తాను. చూసారా దీంట్లోంచి మొక్కలు ఇలా వచ్చాయండి. చిన్న మొక్కలు ఇక్కడ 2 అయ్యాయి. ఇక్కడ కూడా 2 అయ్యాయి. ఇక్కడ కూడా ఒకటి అయ్యింది. చూసారా ఈ కొమ్మలోంచి వచ్చి మళ్ళీ మీదకి ఒక కొమ్మ వెళ్ళింది. ఇక్కడ ఒకటి అయ్యిందండి ఇది. దీనికి ఫ్లవర్స్ కూడా ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఆకులు. అయితే ఇదేంటంటే మార్నింగ్ ఒకటి బ్రష్ చేసిన తర్వాత పరగడుపుని తినాలి ఒక ఆకు, ఈవినింగ్ ఒకటండి. దీని ఆకు ఏంటంటే గోంగూర పుల్లన ఉసిరికాయ తిన్న టేస్ట్ వస్తుందండి ఒక ఆకు తింటే దీంట్లోని. మరి అంతకన్నా ఏమీ లేదు. షుగర్ లేని వాళ్ళు మాత్రం తినకూడదండి. షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది, మరేంటి కాదు. ఇది చాలా మనకి కంట్రోల్లో వస్తుంది. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. నాకు షుగర్ ఉంది. ఇది మార్నింగ్ ఒక ఆకు తింటాను, ఈవినింగ్ ఒక ఆకు తింటాను. దానివల్ల నేను చాలా బెనిఫిట్ పొందుతున్నానండి. దాని మీద ట్యాబ్లెట్ వేసుకుంటాం, అది వేరే విషయం. కానీ నా కంట్రోల్లో ఉంటుందండి షుగర్ మాత్రం దీనివలన. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా సజెషన్ చేస్తాను, ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. వాళ్ళు అడగకపోని ఒక మొక్క ఇస్తానమ్మా అని అడుగుతాను. అయితే ఇది ఉంది కదా, ఇక్కడికి ఈ మొక్క ఇక్కడ ఈ ఆకు తింపిసి ఇచ్చినా కూడా ఇది కూడా ఒక మొక్క అయిపోతుందండి. అదేనండి మన భాగ్యం. నిజంగా అంటే ఇది మొక్కే ఇవ్వనక్కర్లేదండి, ఇది తుంపిసి ఇంత మొక్క ఇస్తాను అందరికీ. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లోనే అందరికీ పెరుగుతుందండి. వాళ్ళు కూడా ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా సజెషన్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు పెంచుకోదగ్గ మొక్క. నెక్స్ట్ ఇదేంటంటే దీనికి సాయిల్ మిక్స్ కూడా ఏమీ మన నార్మల్లేనండి, ఏం అక్కర్లేదు. దుంపజాతి అందరూ ఎలా పెంచుతున్నారు, అల్లము పసుపు పెంచుతున్నారు కదా ప్రతి ఒక్కరు.
సేమ్ అదేనండి, అంతకన్నా ఇది లేదు. దీనికి పురుగు ఏమీ ఉండదండి. ఏంటి మనం చెయ్యాలా, మెడిసిన్ వేయాలా, మందులు వేయాలి, ఏమి ఉండదు. ఒకటి నేనేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు ఎక్కువగా వేస్తానండి. నేను అది ఒకరోజు ఉంచి మరుసటి రోజు వేస్తాను. అవి ప్రతి మొక్కకి వేస్తాను. ఇది ఒక్కదానికనే కాదు, నేను అన్ని మొక్కలకి కూడా నేను వాటి ఆహారం అదేనండి. అంతే, మా అమ్మలో వాటర్ వేస్తాం అంతే, మరేమీ లేదు. దీనికి రోజు నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదండి, పర్వాలేదు, అలాగే మెయింటైన్ అయిపోతుంది అది. దానికి దాహం కూడా సమ్మర్లో మాత్రం మనం కొద్దిగా నీడలో ఉంచుకోవాలండి. ఎక్కువ ఎండ పడదు దీనికి. సెమీ షేడ్లో పెంచుకోదగ్గ మొక్క ఇది. చూసారా చిన్న మొక్కలు ఇవి చిన్న మొక్కలు అండి. ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఒక ఆకు తింటే మన షుగరు, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అంతేనండి. ఈ పువ్వులు కూడా పూస్తాయి. నేను ఫోటో పెడతాను. ఫ్లవర్ ఇప్పుడు పూయదండి పువ్వు, కానీ ఫోటో పెడతాను. ఆ పువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ కూడా ఇలా మొక్కలు వస్తాయండి. చూసారా, ఇక్కడ అలా మొక్క వచ్చింది చూసారా, ఇదిగో ఇలా వెళ్ళింది మొక్క. ఇక్కడ కూడా మొక్కలు వచ్చాయి చూసారా, ఇలా వస్తాయి మొక్కలు. అంతేనండి. దీనికి ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు. నర్సరీలో కూడా మనకి దొరుకుతుంది. ఇది చాలా ఈజీగా పెంచుకునే మొక్క. ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసి మనం పెట్టుకుంటే చాలండి. ఎక్కడికి మీరు వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా ఒకటి మొక్క కొమ్మ అడగండి, అడిగితే ఎవరైనా ఇస్తారు. ఆ కొమ్మని మీరు పాతుకున్నారంటే మీరుగా ఒక 10 మందికి 20 మందికి మీరు ఇవ్వగలరండి. నేను ఇంత కొమ్మే నేను తీసుకొచ్చాను ఒక ఇంటి నుంచి. అప్పటి నుంచి నేను 10 ఇయర్స్గా అందరికీ ఇస్తూనే ఉన్నానండి మొక్కలు. పెరుగుతుంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, చాలామందికి ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్సులిన్ ప్లాంట్ ఇది. షుగర్ వ్యాధికి ప్రతి ఇంట్లో కూడా ఇది ఉపయోగకరంగా పెంచుకునే మొక్క. ప్రతి ఇంట్లో కూడా షుగర్ వ్యాధి ఉందంటే, డయాబెటీస్ ఎవరికో ఒకరికి ఉంటుందండి, అందరికీ ఏం కాదు, ఎవరైనా ఒకరికి ఉంటుందండి. ఇది చాలా నేను నా అనుభవంతో చెప్తున్న విషయం అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.